శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఆత్మీయ గురుబంధువులారా, విజయదశమి నాడు జరగబోయేటువంటి మహత్తరమైనటువంటి దైవ కార్యంలో అందరూ కూడా పాల్గొనడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, సూచనలు అందరూ కూడా దయచేసి గమనించండి. ఇది స్వయంగా దత్తాత్రేయ స్వామి వారు మాకు ప్రేరణనిచ్చి చేయించుకుంటున్నటువంటి కార్యక్రమము. స్వామి సందేశంతో, స్వామి యొక్క సూచనలతో, స్వామి యొక్క అనుగ్రహంతో జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేవారంతా కూడా ఆశ్రమంలో చివరి విజయదశమి నవరాత్రులు 10 రోజులు కానీ, చివరి 3 రోజులు కానీ, విజయదశమి రోజు కానీ, ఆ ఒక్కరోజు కార్యక్రమంలో కానీ పాల్గొనాలి అనుకున్న వాళ్ళు మరి ముందుగా వస్తే ఇక్కడ ప్రత్యేకమైన వసతులు, గదులు ఉండవు. అది దృష్టిలో పెట్టుకొని రండి. అందరూ ఒకే చోట ఉంటారు. ఎక్కువ మంది ఉంటే వరండాలోనే ఫ్యాన్లు వేసుకొని పడుకోవాల్సి వస్తుంది. ఏ విధమైనటువంటి సౌకర్యములు లేకపోతే ఇమడలేమో అనుకున్న వాళ్ళు మరి ఆలోచించుకొని రండి. ఎందుచేత అంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి అని అనుకున్నప్పుడు, మనం ఒక సాధకులలా ఉండాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితులలోనైనా ఇమిడిపోవడం, ఉండగలగడం అది అలవర్చుకోవాలి. రోజు 4-5 సార్లు టీలు కావాలి, కాఫీలు తాగాలి, లేకపోతే పరుపు ఉండాలి, అటాచ్డ్ వాష్రూమ్ ఉండాలి, ఏసీ ఉండాలి అంటే ఆశ్రమంలో అవేమీ లేవు. కనుక దయచేసి గుర్తుపెట్టుకోండి. అలానే ఈ కార్యక్రమం కోసం అనేక విధాలుగా మరి తమ అమూల్యమైన సేవలు శారీరకంగా అందిస్తున్నారు. అలానే అంటే శ్రమదానం సేవ చేస్తున్నారు. అలానే ఆర్థికంగా కొంతమంది దక్షిణాల రూపంలో సహాయం చేస్తున్నారు. ఇంకా అనేక మంది అనేక విధాల సేవ చేసుకుంటున్నారు. అయితే ఏ విధమైన సేవ చేసిన వారికైనా ప్రత్యేకతలు ఉండవు. ఎంత సేవ చేసిన వారికైనా పేర్లు, పొగడ్తలు, గుర్తింపులు ఉండవు. దత్తానుగ్రహం కోసం మాత్రమే సేవ చేయండి, నా పేరు చెప్పలేదు అనుకోవద్దు. అంతేకాదు, ఇక్కడ పనివాళ్ళు, సేవకులు, తగినంత సిబ్బంది ఎవరు లేరు. కనుక మీకు ఇచ్చినటువంటి, మీరు పంపినటువంటి అమౌంట్కు రసీదు రాసి పంపించే పని దగ్గర నుంచి అన్నీ మేము స్వయంగా చేసుకోవాల్సి వస్తుంది. అది చాలా భారంగా ఉన్నప్పటికీ లోక శ్రేయస్సు కోసం శ్రమపడక తప్పడం లేదు. అయితే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, అందరూ ప్రతిష్ఠ రోజు వచ్చి ఏదో దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అనుకోకండి. దత్తుడు ఒక దివ్యమైన ప్రణాళిక సిద్ధం చేశారు, ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. కనుక విజయదశమి నాటి ప్రతిష్టా కార్యక్రమంలోనే పాల్గొనాలని లేదు. ప్రతిష్ఠ అనంతరం ఈ సిద్ధ యంత్ర సహిత నవగురుమూర్తి సహిత నవ దత్తక్షేత్ర శిలాపాదుకల యొక్క సన్నిధిలో ఒక్కొక్క భక్త బృందాలు, భజన బృందాలు, సత్సంగ సభ్యులు, గురుబంధువులందరూ ఒక్కొక్క ఆదివారం పెట్టుకోండి. ఒక్కొక్క ఆదివారం వచ్చి విశేషమైనటువంటి లోక కళ్యాణము కొరకు, అలానే విశ్వశాంతి కొరకు అనేక కార్యక్రమాలు మనం చెయ్యాలి దత్తుడి యొక్క దివ్య సందేశంతో. కనుక విజయదశమి రోజు అవకాశం ఉన్నవాళ్ళు రండి. కానీ ఆ ఒక్కరోజు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం ఆ రోజు కన్నా ఆ తరువాత చేసేటువంటి కార్యక్రమాలలో బృందాల వారిగా వచ్చి పాల్గొనడమే శ్రేయస్కరం. రాబోయేది కష్టకాలం, గడ్డు కాలం, అనేక రకాలైనటువంటి విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కోవలసినటువంటి సమయం ఆసన్నమవుతుంది. అటు ప్రకృతి పరంగా కానీ, అలానే ఆరోగ్యపరంగా కానీ, ఇంకా వాతావరణ పరంగా కానీ అన్ని విధాలా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దత్తస్వామి యొక్క దివ్య ప్రేరణతో లోక కళ్యాణము, విశ్వశాంతి కోసము సిద్ధయంత్ర ప్రతిష్ఠ తర్వాత ప్రతి ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. కనుక అలా ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క గ్రామం నుండి, ఒక్కొక్క ఊరు నుండి, ఒక్కొక్క నగరం నుండి, పట్టణం నుండి వచ్చి విశేషంగా లోకహితం కోసం మనం కొన్ని కార్యక్రమాలు చేద్దాము. దానికి సిద్ధంగా ఉండండి. ప్రతిష్ఠ రోజు ముఖ్యం కాదు. అలానే మేము ఇంత దక్షిణ ఇచ్చాము, మాకు ప్రత్యేకతలు లేవు, లేకపోతే ఏర్పాట్లు లేవు అని అస్సలు అనుకోవద్దు. అలాంటివి కుదరదు. బాబుసాహెబ్ బూటి మన నాగపూర్కు చెందిన కోటీశ్వరుడు ఒక ఆయన ఏమంటారు దాన్ని విల్ రాశారు, వీలునామా. ఏమని అంటే, షిరిడీలో మందిరం కట్టించింది మనం కనుక నేను కానీ నా తర్వాత మన తరంలో ఎవరైనా సరే షిరిడీ వెళితే
బాబా మందిరం కట్టించింది వీళ్ళు అని మనం వెళ్ళగానే ప్రత్యేక వసతులు మనకు ఏర్పాటు చేసి ప్రత్యేక దర్శనాలు గనక వాళ్ళు ఏర్పాటు చేస్తారు. చేసిన వాటిని ఏ రోజైతే మనం కానీ మన వంశంలో ఎవరైనా స్వీకరిస్తే ఆ రోజే బాబాకు మన వంశానికి ఉన్న సంబంధం తెగిపోతుంది అని వీలునామా రాశారు. అది భక్తి అంటే. కనుక ఇక్కడ పూర్తి ఆధ్యాత్మిక చింతనతో జరుగుతుంది. పూర్తి అనుగ్రహం కోసం మాత్రమే సేవ చేయండి. ఎవరు ఏది ఇచ్చినా ఎవరు ఏం చేసినా దత్తుని అనుగ్రహం కోసమే చేయండి. పేరు గుర్తింపు కోసం అయితే ఎవరు చేయక్కర్లేదు, ఎవరు రావక్కర్లేదు. అంటే ఇంత నిష్కర్షగా ఎందుకు చెబుతున్నాము అంటే ఇది సామాన్యమైనటువంటి కార్యం కాదు ఇప్పుడు జరగబోయేటువంటిది. అందుకోసమే అంత గట్టిగా చెప్పవలసి వస్తుంది. దాదాపు 25 సంవత్సరాల నిరంతర నిత్య సత్సంగాలు సద్గ్రంథ పారాయణల ఫలం ఇప్పుడు అందబోతుంది. ఆ సిద్ధయంత్రం ప్రతిష్ఠ అయిన తర్వాత యథాశక్తి ఎవరు ఎంత సేవ చేసుకుంటారో, ఎవరు ఎంత ఇక్కడికి వచ్చి కనీసం అర్ధ సంవత్సరానికి ఒకసారైనా వచ్చి కనీసం 3-4 రోజులు ఉండి మీరు సేవా సాధన చేసుకుంటే తప్పకుండా మన యొక్క సంకల్పాలు సిద్ధిస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ మనం సిద్ధయంత్రం కోసం సంకల్పం చేస్తే రష్యా నుండి దాని యొక్క డిజైన్ వచ్చింది అంటే ఆలోచించండి. గురుభక్తుల యొక్క సత్సంకల్పాలను విశ్వశక్తియే ప్రేరేపించి నడిపిస్తుంది అని మాస్టర్ గారు చెప్పిన దానికి, పూర్ణానంద స్వామి వారు చెప్పిన దానికి ప్రత్యక్ష తార్కాణం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలానే ఇంకా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా అవన్నీ చెప్పడానికి కూడా చెప్పాలని కూడా అనిపించట్లేదు. ఎందుచేత అంటే కొన్ని గుప్తంగా ఉంచాల్సినవి ఉన్నాయి. అలానే మీ వైపు నుంచి స్పందన లేనప్పుడు కూడా చెప్పడానికి అంత ఆసక్తి ఉండదు. ఎవరు అదృష్టవంతులో, ఎవరు దత్తానుగ్రహానికి పాత్రలు అవ్వాలని ఉన్నదో అటువంటి వాళ్ళు మాత్రమే శ్రీకామ్యపురంలో అడుగు పెట్టగలుగుతారు. కర్మ ఫలాలు ఎవరికైతే ఇంకా చరమదశకు వచ్చాయో, పరిపక్వం కావడానికి అవకాశం ఉన్నదో వాళ్లే శ్రీకామ్యపురంలో అడుగు పెడతారని దత్తస్వామి చెప్తూ ఉన్నారు. శ్రీ అంటే శుభము, శ్రేయస్కరము. అటువంటి శుభకరమైనటువంటి కామ్యము అంటే కోరికలు నెరవేర్చేటువంటి స్వామి ఇక్కడ కొలువై ఉంటూ ఉన్నారు. ఇప్పుడు సిద్ధయంత్ర రూపంతో సహా, నవ గురుమూర్తుల రూపంతో సహా, నవ దత్తక్షేత్ర శిలాపాదుకుల రూపంలో ప్రకటన కాబోతూ ఉన్నాడు. విశేషమైన అత్యద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది కనుక కేవలం ప్రతిష్టకు వచ్చి చేతులు దులుపుకోవద్దు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రతిష్టకు రాకపోయినా పర్వాలేదు, తర్వాత జరిగే లోక కళ్యాణము, విశ్వశాంతి కార్యక్రమాలలో వారానికి ఒకరోజు చొప్పున వంతుల వారిగా వచ్చి విశేషంగా ఈ కార్యక్రమాలలో పాల్గొనండి. ఇంకా అలానే మీకేమైనా అనుమానాలు, అపోహలు ఉంటే తెలియజేయండి. అలానే నవగ్రంథాలు పారాయణ చేసినటువంటి వారు పారాయణ ఫలం దారపోయడానికి కూడా ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా, అలానే ప్రతిష్టా కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉన్నా మరలా తెలియజేస్తాము. అంతవరకు అందరికీ శుభం భూయాత్. శ్రీ గురుదత్త, జై గురుదత్త.